వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు వయసులో చిన్నవారైనా సరే జ్ఞానంలో ఎంతో పెద్దవారనే చెప్పాలి. వారే ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కామాఖ్య అమ్మవారి గురించి. అంటే ముందు నుంచే భక్తుల హడావిడి ఉన్నా ఏమున్నా అమ్మవారి విశిష్టత గురించి, ఆ క్షేత్ర విశిష్టత గురించి తెలిసినా ఈ మధ్య కాలంలో కొంతమంది చేసే పూజా విధానాలను బట్టి ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి కామాఖ్య అమ్మవారి విశిష్టత, ఆలయ చరిత్ర ఏంటి? ఎక్కువగా అక్కడ తాంత్రిక పూజలే జరుగుతాయి అని చెప్పి వింటూ ఉంటాము. అంటే ఆలయ పరిధిలో కూడా తాంత్రిక పూజలు జరుగుతాయా, లేదంటే ఆలయం బయట తాంత్రిక పూజలు జరుగుతాయా? అసలు ఆ విధానం అంతా ఎలా ఉంటుందండి? తప్పకుండా ఆలయ చరిత్ర అన్నారు కాబట్టి అమ్మవారి పేరు కామాఖ్య అంటారు. అమ్మవారు ఉన్న ప్రదేశం గౌహతి, అది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. మనం ఆ అమ్మవారిని శాస్త్రాల్లో హరిక్షేత్రే కామరూప అని పిలిచారు. మనం అష్టాదశ శక్తిపీఠాల్లో చూసిన అమ్మవారు ఒక శక్తిపీఠం, 52 శక్తిపీఠాలను చూసిన అమ్మవారు అందులో ఒక శక్తిపీఠం, 108 శక్తిపీఠాలను చూసిన అమ్మవారు అందులో ఒక శక్తిపీఠం. ఎన్ని చూసినా సరే వీటన్నిటికీ అదొక శక్తి క్షేత్రంగానే చెప్పారు. కాళికా పురాణం వెనుక పురాణం ఉందమ్మా, అమ్మవారికి సంబంధించిన అద్భుతమైన గ్రంథం. ఆ కాళికా పురాణంలో ఏం చెప్పారంటే, ఆ శక్తిపీఠం అమ్మవారి శరీర భాగాలు ఖండించినప్పుడు అమ్మవారి యోని స్థానం అక్కడ పడింది. పడగానే భూమి కుంగుకుపోయిందమ్మా. పడిన ప్రాంతం ఇలా పడగానే భూమి లోతుగా వెళ్ళిపోతూ ఉంది. శివుడు దాన్ని గమనించి అక్కడ ఒక తన త్రిశూలంతో భూమిని ఎత్తిపెట్టాడు. అది అక్కడ ఇంకా అన్ని క్షేత్రాలుగా అలా స్థానాలుగా వెలిసాయి. అక్కడ ఇంకా 10 ఎక్కువగా ఆలయాలు ఉంటాయి. వాటిని దశమహావిద్యలు అంటారు. కాళీ, తార, చిన్నమస్త, బగలాముఖి, మాతంగి, ఇలా రకాలుగా అక్కడ 10 ఆలయాలు ఉంటాయి. వాటికి ఎవరు ఆలయాలు నిర్మించలేదు. అవన్నీ గుహాలయాలు. ఆటోమేటిక్గా అవి ఆ ఆలయాన్ని పరిశీలన చేసినప్పుడు ఎవరు ఆ ఆలయానికి 1,00,000 సంవత్సరాలు చరిత్ర ఉందని అనుకోరు తల్లి. 10 లక్షల సంవత్సరాల చరిత్ర ఉందని కూడా ఎవరు అనుకోరు. ఎంత లేదన్నా ఆ ఆలయానికి కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని ప్రతి ఒక్కరూ చెప్పగలరు. ఆనవాళ్ళు ఏమైనా సాక్ష్యాలు అలాంటివి అడిగిన పక్షంలో నిరూపించగలమా? మీరు కూడా నిరూపించగలరు. మీరు కూడా ఎలా? ఆ ఆలయాన్ని పరిశీలన చేస్తే చూస్తే అక్కడ ఏ అర్చకుడు అక్కడుండే ఏ మూర్తుల్ని డైరెక్ట్గా ముట్టుకోలేరు. అక్కడుండే మరో విశిష్టత ఏంటంటే ఎవరైనా సరే వెళ్ళి ముట్టుకోవచ్చు. అదేంటి? ఆ ఆలయాల్లో అంతే, అక్కడుండే సంప్రదాయం. అప్పుడు మనం శ్రీశైలం ఉంది, అందరం వెళ్ళి ముట్టుకుంటున్నాం. అలా ప్రతి ఒక్కరూ అమ్మవారిని ముట్టుకోవచ్చు. కానీ అమ్మవారు మనకు తగలదు. చాలా లోతుగా ఉంటారు అమ్మవారు. అంటే స్పృశించిన ఫీలింగ్ మనకు ఉండదా? ఉంటుంది, కానీ అమ్మవారు చాలా లోతుగా ఉంటారు. గుహాలయం అన్నాను కదమ్మా. గుహాలయం అంటే చాలా లోతుగా ఉండి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా శక్తి ప్రజ్వరిల్లుతూనే ఉంది. కొన్ని చోట్ల వాటర్ కూడా వస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా కామాఖ్య అమ్మవారి దగ్గర వాటర్ వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఆ జలాన్ని ఇప్పటికీ తీర్థంగా కూడా ఇస్తారు. బగలాముఖి అనే అమ్మవారి దగ్గర కూడా నీళ్ళు వస్తాయి. అమ్మవారికి అక్కడ అమ్మవారు ఉండే పర్వతం పేరు నీలాచల పర్వతం అని పిలుస్తారు తల్లి. మనం ఎలాగైతే అరుణాచల పర్వతం అంటామో, ఆ పర్వతమే శివుడు అని ఎలా అంటామో, ఆ పర్వత స్థానంలో అమ్మవారు ఉన్నారు. మనకు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా ఉందో అక్కడ కూడా గిరి ప్రదక్షిణ కాళికా పురాణంలో చెప్పబడింది. ఎవరు చేయట్లేదు, కానీ శాస్త్రాల్లో అయితే ఉంది ఆ ప్రదక్షిణ విధానం. శాస్త్రాల్లో ఆ శక్తిపీఠాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు తల్లి. ఇంకా మీరు అన్నారు, రెండో ప్రశ్న వచ్చేసి అక్కడ తాంత్రిక పూజలు చేస్తారా? తాంత్రికం అనే పదానికి తంత్రం అంటాం. తంత్రం అనే పదాన్ని అర్థం చేసుకోగలిగితే ఇక్కడ కూడా ఆ పరంగా జరుగుతున్నాయని మనకు అర్థమవుతుంది. తంత్రం అనే పదానికి అర్థం తన్యతే విస్తార్యతే జ్ఞానం అనేన ఇది తంత్రం అనే పదానికి డెఫినేషన్. అక్కడ ముద్రలు చూపించడం, ఉదాహరణగా నైవేద్యం పెడుతున్నారు, క్రియ చూపిస్తారు. ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ 5 సార్లు చూపిస్తారు కదమ్మా. అది కూడా ఒక రకమైన తంత్రమే. అక్కడ జరిగే విధానం పేరు వామాచార పద్ధతి అనే పద్ధతిలో పూజలు జరుగుతాయి. అక్కడ ఆ వామాచారంలో మద్యమని, మాంసమని, ముద్ర అని, మైథునం అని, మత్స్యమని ఇలా 5 రకాల పంచమకారాలు వాడతారు. అవి అమ్మవారికి నివేదన చేస్తారా?
లోపల ఉండే మూర్తికి జరగవు కానీ ఆలయ పరిసరాల్లోనే జరుగుతాయి, ఆలయంలోనే జరుగుతాయి. ఓకే. ఇంకా ఆలయ చరిత్రలోకి వెళ్తే అక్కడ మన్మథుడు తపస్సు చేశాడు తల్లి. మీకు ఖచ్చితంగా ఆ కథ తెలిసే ఉంటుంది. మన్మథుడి పూర్వరూపం పోయింది, శివుడు తన 3వ కంటితో తనని భస్మం చేస్తాడు. తర్వాత అమ్మవారు రతీదేవి వచ్చి ప్రార్థించగానే బ్రతుకుతాడు, కానీ మన్మథ రూపం రాదు, అంటే ఎదుటి వాళ్ళను మోహించే శక్తి రాదు. దాంతో వెళ్ళి ప్రార్థన చేస్తే శివుడు ఈ క్షేత్రానికి వెళ్ళమని చెప్తాడు. ఈ క్షేత్రంలో అక్కడ సరస్సు ఉంటుంది. ఆ సరస్సు దగ్గర ఇతడు కూర్చొని సాధన చేస్తే తన మన్మథ రూపం పొందాడు. పొందాక మొట్టమొదటగా అక్కడ ఆలయం కట్టించిన వాడు మన్మథుడే. అక్కడ మన్మథుడి విగ్రహం ఉండదు కానీ విశ్వకర్మ విగ్రహం ఉంటుంది. విశ్వకర్మ సహాయం చేత ఈ మన్మథుడు కట్టించాడు. అందుకు విశ్వకర్మ విగ్రహం ఉంటుంది. అలా ఇప్పుడు మామూలుగా మనం అక్కడ వామాచార పూజలు అన్నారు. పూజల విషయం పక్కన పెడితే ఆ ప్రాంతంలో అంతా కూడా క్షుద్ర పూజలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అని చెప్పి విన్నాను. అది కూడా వాస్తవమా? వామాచారం వేరు, క్షుద్రం వేరు. క్షుద్రం ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వామాచారం. ఓకే. వామాచారం అది వాళ్ళకున్నటువంటి ఆచారం, కానీ ఇక్కడ క్షుద్రం అనే పదం వాడారు కాబట్టి ఆ ఊరికి 68 కిలోమీటర్ల దూరంలో మయోంగ్ అనే ఒక ఊరు ఉంటుంది. మయోంగ్. ఆ ఊరికి ఈ ప్రపంచంలో ఎవడైనా వెళ్ళినా భయపడకుండా తిరిగి వస్తే నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఎందుకనండి? అక్కడ క్షుద్ర పూజలు జరుగుతాయి. ఆ ఊర్లో ఒక్కటే జరుగుతాయి. ఔరంగజేబు లాంటి వాళ్ళు 200 మందిని పంపించారు ఆ ఊరి పైన దండయాత్రకి. ఇప్పటి వరకు ఒక్కరు తిరిగి రాలేదు. వెళ్తేనే మటాషా. మనం ఎందుకు వెళ్తామో వాళ్ళకి తెలిసిపోతుంది. అడుగు పెట్టగానే వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది వీళ్ళు వచ్చిన పర్పస్ ఏంటని. వాళ్ళు దగ్గరికి వచ్చి మనల్ని ముఖం చూసేంతది కాదు, మనం ఆ ఊర్లో అడుగు పెట్టాలనే ఆలోచన ఆ ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టగానే వాళ్ళకు క్లారిటీ వస్తుందమ్మా. సో మీరు మామూలు విజిట్ చేయటం కోసం వచ్చారా, కుతూహలంతో చూడటం కోసం వచ్చారా, ఎవరిపైన చేతబడులు చేయించటం కోసం వచ్చారా అనే క్లారిటీ వాళ్ళకి వస్తుంది. మామూలుగా ఇప్పుడు మనకు సినిమాల్లో చూపించినట్టు ఆ హడావిడి అవన్నీ అలా కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రాంతానికి వెళ్తే? కొద్ది శాతం ఇప్పుడుండే ప్రజలకు కనపడవు, కానీ రాత్రిపూట కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి విధానం వాళ్ళు పెట్టుకున్నది మంచిది, ఎవరికి నేర్పించరు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు చేతబడులు నేర్పించమంటే నేర్పించరు. వాళ్ళ వరకు మాత్రమే, ఆ ఊరి సాంప్రదాయం వాళ్ళ వరకు మాత్రమే, అలా అది బ్రతకటం కోసం, ఆ సాంప్రదాయం బ్రతకటం కోసం ఆ ఊర్లో ఆ సాంప్రదాయాన్ని రక్షిస్తున్నారు అనుకోవాలి, అంతే తప్ప అది బయట వాళ్ళకు నేర్పించటం కానీ ఇవేమీ చెయ్యరు. నాకు తెలిసిన ఒక అతను వెళ్ళారు ఒక పని మీద, ఒక స్త్రీ వస్త్రాలు లేకుండా నగ్నంగా గాలికి 5 అడుగుల ఎత్తులో ఉందమ్మా. చూసి ఆయన బాగా భయపడిపోయాడు. 3 రోజులు జ్వరం వచ్చింది ఆయనకి. కానీ ఆవిడ చెప్పేసింది, నువ్వు ఎందుకోసం వచ్చావో ఈయన అడగకపోయినా సరే వచ్చిన అడుగు పెట్టేసరికి నీ వచ్చిన పని అయిపోతుంది, నేను అమ్మవారు రక్షిస్తుంది, వెళ్ళి కామాఖ్యను వేడుకోకు అని చెప్పి పంపించేసేసింది. ఆ క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ స్థితి వేరు, ఆ ఆలోచన మనకు అవసరం లేదు. మరి ఈ వామాచారం అనే విషయానికి వచ్చినప్పుడు ఇందులో ఇప్పుడు వాళ్ళు అలా వివస్త్రంగానే ఉంటారా? ఎప్పుడు ఉండరు, వాళ్ళు చేసే పూజలను బట్ట అంతే సాధన. వాళ్ళు అంటే నేను విన్నాను, అది వాస్తవమో అడగొచ్చో లేదో కూడా తెలీదు, ఇలా క్షుద్ర పూజలు చేసేవారు పర్టికులర్ ఒక రోజున వాళ్ళ మలం వాళ్ళే తింటారు అని చెప్పి విన్నాను. అలా అయితేనే వాళ్ళకి అవి ఫలిస్తాయి అని చెప్పి, అది వాస్తవం అంటారా? క్షుద్ర పూజ అనేది చాలా క్షుద్రమైనది తల్లి. దాన్ని క్షుద్రమైన విషయాల కోసం, క్షుద్రం అంటే చాలా హీనమైన, ఆ హీనమైన విషయాల కోసం వాడుతూ ఉంటారు కాబట్టి హీనమైన పనులే చేయాల్సి వస్తుంది. ఉన్నాయి అవి, నేను ఆ విషయం వినలేదు, కానీ క్షుద్రమైన పనులు చాలా చెయ్యాలి వాళ్ళు. అవి చేస్తేనే దాంట్లో చాలా రకాలైన విషయాలు ఉన్నాయి, అవి మనం బయటికి వర్ణించలేనివి కూడా ఉంటాయి ఆ క్షుద్రంలో. మనం క్షుద్రం వెళ్ళకుండా వామాచారం వస్తే, వామాచారంలో మనకు వామాచారం అనేది కూడా శాస్త్రాల్లో చెప్పబడిన అంశమే, మనకు కాదు. మనకు మంచి ఆచారం దక్షిణాచారం ఉంది, సమయాచారం అని దీనికే పేరు. కౌలాచారం అని ఇటు పాటిస్తారు, బెంగాల్ వంటి ప్రాంతాల్లో కౌలాచారం అని పాటిస్తారు. ఓకే. మరి ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఆచారాన్ని మనం పాటిస్తూ వస్తున్నాం కదా, అక్కడి వామాచార పూజలు తీసుకొచ్చి మన దగ్గర కూడా కొంతమంది చేస్తున్నట్టుగా మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా అది ప్రాంతానికి పరిమితమైనప్పుడు అక్కడి పూజలు ఇక్కడ చేయటం వల్ల ఫలితం ఉంటుందా, అది బెడిసి కొడుతుందా అంటారా? 100కు 100% అక్కడి ఆచార వ్యవహారాలని ఇక్కడికి తీసుకొచ్చి చేయటం అనేది 100కు 100% తప్పు తల్లి.
అంటే ఆ వామాచారం అనే శాస్త్రం ఉంది కదా, ఆ శాస్త్రాన్ని ఎక్కడైనా పాటించుకోవచ్చు కదా, అక్కడిది ఇక్కడిది ఏం సంబంధం అంటారు. ఆ ప్రశ్న నాకు నేనుగా వేసుకొని సమాధానం చెప్తాను. ఇక్కడ ఆచారం ఉన్నప్పుడు ఇక్కడ ఆచార వ్యవహారం కలిగిన వాళ్ళకు మీరు పూజలు చేసుకోకూడదు కదమ్మా. ఇప్పుడు మీరు దక్షిణాచారం, మీకు వామాచారం పైన ఇంట్రెస్ట్ ఉన్నా మీ దక్షిణాచారాన్ని వదలకూడదు. ఇప్పుడు గణపతి ఉన్నాడు తల్లి, మనకు సాధారణంగా చూస్తే గణపతి, కొంచెం సాధనలోకి వెళ్తే ఆయనే లక్ష్మీ గణపతి అవుతాడు. అదే వామాచారానికి వెళ్తే ఉచ్ఛిష్ట గణపతి అయిపోతాడు. ఆ సాధన మనం చేయలేము. నామం మారుతుంది, రూపం మారుతుంది, విధానం కూడా మారిపోతుంది. ఆ విధానాన్ని చాలా క్రూరంగా ఉంటాయి, హేయమైన వింటాం, అవి చూడగానే మనం అసహ్యించుకుంటాం. ఇక్కడే ఖరీదైన మద్యం బాటిలు పెట్టి పూజలు చేస్తున్నారు తల్లి తెలుగు రాష్ట్రాల్లోనే. అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు తీసుకొని రాకుండా ముందే తెలుగు రాష్ట్రాల్లో వామాచారం ఉందంటే మీరు నమ్ముతారా? ఉంది. మీకు కూడా తెలుసు అది ఎక్కడ? ప్రతి గ్రామంలో. అంటే గ్రామ దేవతలకు బలులు ఇవ్వటము అదేనా మీరు అనేది? అంతే కదమ్మా. ఓకే, ఉందా లేదా? అక్కడ సారా ఇది దాన్ని ఉంటారు కళ్ళు అనే పేరుతో వాళ్ళు కళ్ళు అంటే మద్యం కాదంటారు కానీ మద్యం కళ్ళు సాక అని చెప్పి అమ్మవారికి పోస్తారు, బలిస్తూ ఉంటారు జంతువుల్ని. రెండే జరుగుతాయి అక్కడ, పంచమకారాలు జరుగుతాయి ఇక్కడ. పంచమకారాల్లో రెండే జరుగుతాయి, మద్యము మాంసమే పెడతారు. కానీ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇలా జరిగిన ఒక క్షేత్రం ఉంది, నేను పరిశీలన చేసినప్పుడు. త్రిపురాంతకం అని ఒక క్షేత్రం. ఆ త్రిపురాంతకంలో ఇలా జరిగేవి. తర్వాత శంకరాచార్యులు ఆపేశారు అనే విషయం అయితే ఒక క్లారిటీ ఉంది తల్లి. ఈ ప్రాంతాల్లో ఇలా ఎక్కువ ఉన్నప్పుడు శంకర భగవత్పాదులు వచ్చి మొత్తం సమన్వయం చేసి ఆ ప్రాంతంలో కూడా ఇటువంటివి లేకుండా చాలా తగ్గించేసి, ఎందుకంటే అక్కడున్న దేవతకు చాలా రౌద్రంగా ఉంటుంది ఆవిడ. ఆ దేవత పరిస్థితులు వేరు, విధానాలు వేరు, కాబట్టి ఆ విధానాలను కూడా చాలా తగ్గించేసి చాలా తక్కువ మందినే పెట్టి అక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడా ఇంకా దేశంలో అటువంటి విధానాలు లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. తర్వాత ఆ విధానాలు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేయటం, అవి ప్రతి గ్రామంలో వాళ్ళకు తెలియకుండా వామాచార పద్ధతి చేసుకోవటం అయిపోయింది తల్లి. వామాచార పద్ధతి తెలుగు రాష్ట్రాల్లో చేయటం, ప్రత్యేకించి దానికి పూజల పేరిట ఈ అర్చకులే వెళ్ళి చేయటం అనేది అత్యంత పెద్దదైన దౌర్భాగ్యం. అందులో మద్యం ఉంటుందమ్మా, మద్యం తాగాలంటారు. మత్స్యం ఉంటుంది, మైథునం ఉంటుంది. మైథునం అంటే ఫిజికల్గా కలవటం ఉంటుంది. చాలా హేయమైనవి ఉంటాయమ్మా, అవి చెప్పకూడదు, చేయకూడదు అంటారు. ఒకవేళ నన్ను అడిగితే అటువంటి విషయాలు ఇక్కడ చేస్తే వాళ్ళని జైల్లో వేయాలి, అంత కఠినంగా చేయాలి. అటువంటి విషయాలు సమాజానికి వ్యతిరేకం ఇటువంటి ప్రాంతాల్లో చేయటం. ఆ ప్రాంతపు పరిస్థితులు ఆ ప్రాంతానికి మాత్రమే. ఇప్పుడు మీకు వివాహం అయింది, మీ అమ్మగారి ఆచారాలు తీసుకొచ్చి మీ పెళ్ళైన వాళ్ళ ఇంట్లో ఆచారాలు పెడితే మీ ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇక్కడే పాటించాలి. ఒకవేళ మీరు ఆ ఇంటికి వెళ్తే అది అక్కడ ఇష్టం కాబట్టి, ఎలాగో పుట్టిల్లు అందరికి ఇష్టం కాబట్టి అది మనకు పాటించాలని ఉంటుంది. కానీ మీరు మీ అత్తయ్య గారి ఇంటికి వచ్చారు, మీ అత్తయ్య గారు చెప్పిందే మీకు ఏదైనా సత్యం. మీ అత్తయ్య గారింట్లో ఆచారాలు మళ్ళీ మీ అమ్మగారింట్లో మీరు పెట్టగలరా? లేదు. ఒప్పుకోగలరా మీ అత్తయ్య గారు కానీ మీ అమ్మగారు కానీ? ఇది అంతే తల్లి. ఇక్కడి ఆచారాలు ఇక్కడివే, అక్కడి ఆచారం అక్కడిదే. అక్కడి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అత్యంత పెద్దదైన దోషం. ఆ చేయించుకునేవాడికి ఎప్పటికీ ఫలితం రాదు. దాంట్లో దౌర్భాగ్యం ఏంటంటే సినిమా వాళ్ళు ఎక్కువ ముందున్నారమ్మా. అవును, అంటే నేను విన్నాను మామూలుగా ఈ వామాచార పూజలు జరిపించుకోవటం వల్ల మన దక్షిణాచార పూజలు చేస్తే వచ్చే ఫలితం కన్నా కూడా ఇంకా మంచి ఫలితాలు, తొందరగా రిజల్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువగా అటువైపు మొగ్గు చూపుతున్నారు అని చెప్పి, ఇది వాస్తవమే అంటారా? రుద్రయామల తంత్రం అని ఒక గ్రంథం ఉంది, శివుడే అది అమ్మవారికి చెప్తాడు. ఆ విషయంలో ఈ మాట స్పష్టంగా ఉంది. నేను సిద్ధి పొందేది వామాచారానికి పొందుతాను అన్నారు. అది ప్రాంతీయ భేదం తల్లి. మీరు లలితా సహస్రనామాలు చదివితే మీకు ఇంతకంటే ఎక్కువగా శీఘ్రంగా పొందే మాటలు ఎన్నో కనపడతాయి. విష్ణు సహస్రనామాలు చదివితే ఎన్నో కనపడతాయి. శివ సహస్రనామాలు చదివితే ఎన్నో ఉన్నాయి. శివుడికి భోలా శంకరుడు అని పేరు. పత్రం, పుష్పం, ఫలం. చూడండి, మీరే చెప్పేశారు భగవద్గీతలో ఉండే శ్లోకాన్ని. అవి పెడితే చాలంటున్నారు. మీరు మద్యం అని, మాంసం అని, ఇవి తెలియని ఏవేవో పెట్టేస్తే వాటి వల్ల మీ మనస్సు చెడిపోతుందమ్మా. మొదట్లో మనకు క్రూరమైన భావాలు పుడతాయి. దశమహావిద్యల ఆలయాల దగ్గర బగలాముఖి అని అమ్మవారు కాస్త దూరంగా ఉంటుంది. అక్కడ పెద్ద దున్నపోతును బలిస్తున్నారు తల్లి. ఇప్పటికీ ఉందా అక్కడ? నేనే చూశాను, నా ఎక్స్పీరియన్సే చెప్తాను.
తో పాటు కొంతమంది వచ్చారు, అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకొంతమంది హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఉండే అర్చకులు అది చాలా రెగ్యులర్, అది 7-8 మంది దాన్ని పట్టుకుని చాలా తీల్చి కర్రలు పెట్టి మెడకు తాడు కట్టి ఆ నరికేవాడు ఒకటే వీటితో నరికేశాడు. సగం కూడా కత్తి పడలేదు, ఒక కత్తి అలా పడగానే తల తెగిపోయింది. వెంటనే వాళ్ళు అలా రక్తం పట్టుకున్నారు, పట్టుకెళ్ళిపోయారు. ఏం చేస్తారు దాంతో? అమ్మవారికి నివేదన చేస్తారు. ఇక్కడ ఈ మెయిన్ విషయం ఏంటంటే ఈ చూస్తున్న వాళ్ళందరూ చాలా క్యూరియాసిటీగా చూస్తున్నారు తల్లి. నేను అడిగాను, ఎందుకంత క్యూరియాసిటీగా చూస్తున్నారు, అక్కడ జరిగేది ఒక జంతు వధ, దాన్ని ఎందుకు అలా చూస్తున్నారంటే సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా అక్కడ అందులో చూసే వాళ్ళకు కూడా కొత్తగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ప్రతి మనిషిలో సైకాలజీలో పరంగా చూస్తే నీకు తెలుసు, అర్థమైంది నేనేం చెప్తున్నాను, అర్థమైందమ్మా? ఒక సైకోయిజం ఉంది, ఏదో ఒక మూల ఉంది. అది సైకాలజీ పరంగా ప్రతి మనిషికి ఉంటుంది, కానీ అటువంటి సందర్భాల్లో చాలా ఎక్కువగా వ్యక్తం అవుతుందమ్మా. ఇంకా వాళ్ళకే కత్తిచ్చామనుకోండి 10 మంది ముందుకు వెళ్తారు, అంత ఎక్కువగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటివి చూడటం ద్వారా నన్ను అడిగితే క్రూరమైన భావాలు పుడతాయి తల్లి. నేను దీనికి ఆ రోజు మొత్తం నిద్రపోలేదు. ఎందుకు వీళ్ళు ఇంత క్యూరియాసిటీగా ఉన్నారు, ఇటువంటి ఆచారాలు నిజంగా అవసరమా అని చాలా పరిశీలన చేశాను, చాలా గ్రంథాలు చదివాను. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడి వాళ్ళకి అది వాళ్ళ పరంగా మనకు అనవసరం. మన ప్రాంతీయులు వెళ్ళి అది చేయటం 100కు 100% తప్పు. ఒకవేళ అక్కడి వాళ్ళు కూడా చేయటం అనేది తప్పే అనాలి మన పరిస్థితుల పరంగా. వాళ్ళ పరిస్థితుల పరంగా అది రైట్ అవ్వచ్చు. ఆ జంతువుని తీసుకెళ్ళి మళ్ళీ ఆ పక్కన అక్కడ గౌహతిలో ఉండే అడవుల్లో ఇస్తారట, ట్రైబల్స్కి ఇస్తారట, తినేస్తారు. ఆ ఆలయంలో మాంసాహారం ప్రసాదంగా ఇస్తారు. అక్కడ గొర్రెలు తిరుగుతూ ఉంటాయి, పక్షులు తిరుగుతూ ఉంటాయి, కొద్ది నిమిషాలు కనపడవు, అంటే మనకు కనపడుతుంది, అవి బలైపోతాయి. వాటి రక్తం తీసుకొచ్చి హోమగుండాల దగ్గర పోయటం, వాటి రక్తం తీసుకొచ్చి చాలా భయంకరంగా ఉండేటట్టుంది ఆ ప్రాంతం అంతా కూడా. కానీ చాలా శక్తివంతమైంది తల్లి. మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దక్షిణాచారాన్నే పాటిస్తూ మనం పూజ చేసుకోవాలి, ఏమీ కాదు. మనం వెళ్ళి చేయాల్సిన విధి ఏంటి అక్కడ? మనం చేసుకోవాలనుకుంటే ఉదాహరణకు మనమే గౌహతి వెళ్ళామనుకోండి, మనం చండీ హోమం చేసుకోవాలనుకున్నాం, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మామూలు రుద్రహోమం చేసుకోవాలనుకున్నాం, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. హోమంతో వ్యక్తులతో సంబంధం లేకుండా మీరే లలితా సహస్రనామాలు చాలా చాలా బాగా చదువుకోవచ్చు. లలితా సహస్రనామాలు అమ్మవారి నామం వస్తుంది తల్లి. దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి అనే నామం తర్వాత అమ్మవారి నామం వస్తుంది. త్రిగుణాంబ త్రికోణగ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అనే నామంలో అమ్మవారి స్వరూపం అక్కడ ఉంటుంది. సో అమ్మవారు శాస్త్ర ప్రధానమే, కానీ అక్కడ జరుగుతున్న విధానాలకు మనకు సంబంధం లేదు. మనం వాటిని పూజ చేయకూడదు, వాటిని పాటించకూడదు, వాటితో మనకు సంబంధం లేదు. మనకు కేవలం అమ్మవారు ప్రధానం. ఆ శక్తిని పట్టుకోవడం కోసం మనం వెళ్తున్నాం. తెలుగు వాళ్ళు చాలామంది సాధకులు ఉన్నారు తల్లి. అక్కడ అమ్మవారిని పట్టుకొని సిద్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు, యోగులైన వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా నేను గిరి ప్రదక్షిణం అనే మాట మాట్లాడాను. ఆ గిరి ప్రదక్షిణలో చాలామంది యోగులు తగులుతారు. నాకు ఆలయం దగ్గరే కొంతమంది తెలుగు వాళ్ళలో సిద్ధి పొందిన వారు ఉన్నారు. సిద్ధి పొందడం అంటే అమ్మవారు వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ సందర్భాలు అక్కడ పాటించాల్సిన బ్రహ్మచర్యం కానీ సాధక నియమాలు కానీ కొన్ని కఠినంగా ఉంటాయి. ఆ నియమాలు పాటించగలిగితే శీఘ్రంగా సిద్ధి పొందుతారు తల్లి. దాన్ని యోగక్షేత్రం అంటారు, సిద్ధి క్షేత్రం అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఇంట్లో ఓ జపం చేసామనుకోండి 100కు 100, ఓ గోశాల్లో చేశారనుకోండి 100కు 1000, ఓ ఆలయంలో చేశారనుకోండి 100కు 10,000, కాశీ ఇలాంటి క్షేత్రాల్లో చేశారనుకోండి 100కు 1,00,000, ఇలాంటి క్షేత్రాల్లో చేశారనుకోండి 100కు 10 లక్షలు. అందుకే అలాంటి ప్లేసులకు సాధకులు వెళ్తారు. సామాన్యులకు టూరిస్ట్ ప్లేసుల్లో చూసే వాళ్ళకి అది అవసరం లేదు.